అలానే విశేషరావు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానం ముగిసిపోయిందా? ఇక టీఎంసీ మళ్ళీ లేచేటువంటి పరిస్థితి లేదా? ఆ పార్టీలో అంతర్గతంగా రగులిపోతున్నటువంటి అసంతృప్తి టోటల్గా ఆ పార్టీని భూస్థాపితం చేయబోతుందా? ఇక రాబోయే రోజుల్లో తృణమూల్ కాంగ్రెస్ అనేది బెంగాల్లో కనిపించదా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కానీ స్ట్రీట్ ఫైటర్గా పేరున్నటువంటి మమతా బెనర్జీ గారు మహిళలకు దగ్గరగా ఉంటారు, సామాన్యులకు దగ్గరగా ఉంటారు. ఇటీవల బీజేపీ బాధితుల పక్షాన నల్లకోటు ధరించి కోర్టులో కూడా వాదించి ఆమె పోరాట పటిమను చాటుకున్నారు. ఇప్పటికీ ఆమెని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ పార్టీలో అంతర్గతంగా ఏర్పడినటువంటి సంక్షోభం కారణంగా 50 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలని టీఎంసీ గెలుచుకుంది. ఈ 80 మందిలో 50 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారనేది లేటెస్ట్గా బెంగాల్ నుంచి వినిపిస్తున్నటువంటి రాజకీయ న్యూస్. అదే జరిగితే టీఎంసీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే బెంగాల్లో అనేది ఒకటి వినిపిస్తుంటే, ఎట్ ద సేమ్ టైం స్థానిక సంస్థల్లో, మున్సిపాలిటీల్లో కానీ పంచాయతీల్లో కానీ అక్కడ ఉండేటువంటి స్థానిక సంస్థల్లో మూకుమ్మడి రాజీనామాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. టీఎంసీని వదిలి బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ పశ్చిమ బెంగాల్లో ఉండేటువంటి మున్సిపాలిటీలో చైర్మన్స్ అందరూ కూడా దాదాపుగా 80% రాజీనామాలు చేసి బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది? దీనికి గల కారణం ఏంటి అని అంటే, 15 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా మమతా బెనర్జీ బెంగాల్ సీఎంగా పనిచేశారు. అనేక అవినీతి ఆరోపణలు, అలాగే అనేక రకాల క్రైమ్స్ జరిగాయి. వీటి మధ్యలో అనేక రాజకీయపరమైన సంఘర్షణలు కూడా జరిగాయి బీజేపీకి, టీఎంసీకి. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది పశ్చిమ బెంగాల్లో. సువేందు అధికారి సీఎం అయ్యారు. గత ఎన్నికల వరకు కూడా మమతా బెనర్జీ తోటి సువేందు కలిసి నడిచారు. ఆమెకు సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి అనేది బాగా తెలిసినటువంటి లీడర్ సువేందు అధికారి. ఇప్పుడు టీఎంసీ పార్టీని టోటల్గా క్లోజ్ చేసేదానికి ఆయన పావులు కదుపుతూ ఉన్నారు. అందుకే ఆ సంకేతాలు ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి. రీసెంట్గా లక్నోలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమానికి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 36 మందే పార్టిసిపేట్ చేశారు. మిగతా 44 మంది దూరంగా ఉన్నారు. ఆ రోజు నుంచే టీఎంసీ పరిస్థితి అయిపోయింది. టీఎంసీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బీజేపీ చేస్తుంది బెంగాల్లో అనేటువంటిది వినిపిస్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామం చూసుకుంటే 50 మంది ఎమ్మెల్యేలతోటి ఒక ప్రత్యేకంగా గ్రూపుగా ఏర్పడి టీఎంసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. అదే జరిగితే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. ఇంత అసంతృప్తి రావడానికి, ఇంత అసహనం రావడానికి, మమతా బెనర్జీ మీద ఇంత తిరుగుబాటు ఎగరవేయడానికి కారణం ఏంటి? సొంత పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు అంటే అభిషేక్ బెనర్జీ వారసత్వం రాజకీయాన్ని నచ్చట్లేదు అనేది. మమతా బెనర్జీ రాజకీయ వారసునిగా అభిషేక్ బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఆయనకి రాజకీయ వారసత్వం టీఎంసీలో ఇవ్వడాన్ని ఆ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో పంచాయతీల దగ్గర నుంచి అసెంబ్లీ దాకా అనేక మంది చట్టసభలో ఉండేటువంటి వాళ్ళు లేదా ప్రజాప్రతినిధులు రాజీనామాలు మూకుమ్మడిగా చేస్తున్నారు. దీంతో ఇది చూసినటువంటి వాళ్ళు ఇక ముగిసిన అధ్యాయం టీఎంసీది అనేటువంటి ఒక ఒపీనియన్కి వస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మాజీ మంత్రిని అరెస్ట్ చేశారు. సుజిత్ బోస్ ఆయన పేరు, మాజీ మంత్రి. ఆయన అగ్నిమాపక శాఖ మంత్రిగా పనిచేశారు. మమతా బెనర్జీ క్యాబినెట్లో పనిచేశారు. ఆయన మీద ఈడీ రైడ్ చేసింది. ఈడీ రైడ్ చేస్తే అనేకమైనటువంటి ఆస్తులు బయటపడ్డాయి. ప్రభుత్వం ఉన్నప్పుడు నగదు కోసం ఉద్యోగాలు అనేటువంటి కేసులో ఉన్నారు. మున్సిపాలిటీల్లో దాదాపు 150 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించారు డబ్బులు తీసుకొని. ఈ సుజిత్ బోస్ అనేటువంటి అతను, దానికి సంబంధించి ఆధారాలు రాబట్టింది ఈడీ. మే 11వ తారీఖున అతన్ని ఈడీ అదుపులోకి తీసుకొని విచారించింది. విచారించినటువంటి సందర్భంగా అనేకమైనటువంటి ఆస్తులు బయటపడ్డాయి. బెంగాల్లో ఉండేటువంటి అనేక మున్సిపాలిటీల్లో ఆయనకి స్థలాలు, అలాగే బ్యాంకుల్లో నగదు, ఇవన్నీ కూడా లెక్కకు మించినటువంటి ఆస్తులు ఉన్నాయని ఈడీ ఐడెంటిఫై చేసింది ఆధారాలకు సహా.
ఆయన్ని అరెస్ట్ చేసింది. కేవలం ఈ మాజీ మంత్రితోటే ఇప్పుడు అరెస్టులు ఆగిపోతాయా అని అంటే, రాబోయే రోజుల్లో మమతా బెనర్జీ టీంలో ఉన్నటువంటి వాళ్ళకి, మమతా బెనర్జీ క్యాబినెట్లో పనిచేసినటువంటి వాళ్ళు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే అనేటువంటి ఒక ప్రచారం బెంగాల్లో విస్తృతంగా జరుగుతోంది. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో టీఎంసీలో కీలకంగా ఉండేటువంటి వాళ్ళ మీద కేసులు, సిబిఐ విచారణలు, ఈడీ విచారణలు జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకే టీఎంసీని వదిలిపెట్టి మూకుమ్మడిగా బీజేపీలో చేరడానికి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఇది సిద్ధమయ్యారు. దాదాపు 20 మందికి పైగా ఎంపీలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా బీజేపీలో చేరడానికి సిద్ధమవుతూ ఉన్నారు. అటు ఎమ్మెల్యేలు కానీ, ఇటు ఎంపీలు కానీ. ఓవరాల్గా బీజేపీలో విలీనం కావడానికి టీఎంసీ సిద్ధమైంది. అసెంబ్లీలో గతంలో మనం చూసాం ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకుందో బీఆర్ఎస్ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీని కూడా విలీనం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. సేమ్ అదే తరహాలో ఇప్పుడు టీఎంసీని బీజేపీ బెంగాల్ అసెంబ్లీలో విలీనం చేయడానికి సిద్ధం అవుతుంది. ఇన్ని జరుగుతున్నప్పటికి కూడా మొక్కవని ధైర్యంతో మమతా బెనర్జీ స్ట్రీట్ ఫైటర్గా ఆవిడ నిలబడతారు. ఆమె నందిగ్రామ్ ఉద్యమం చూసాం. కమ్యూనిస్టుల కంచుకోటని పీక పడేసింది, కూల్చేసింది. అలాంటి శక్తివంతమైనటువంటి మహిళ ఆవిడిప్పుడు గతంలో మాదిరిగా పోరాడే అవకాశం ఉందా అనేటువంటి చర్చ జరుగుతున్నట్టు సమయంలో నల్లకోటు ధరించి కోర్టుకు వెళ్ళి బాధితుల పక్షాన వాదనలు చేస్తూ ఉన్నారు. అంటే తన పోరాట పటిమంత తగ్గలేదు, తాను పోరాడతాను, బీజేపీని గద్దె దించుతాను అని చెప్పి ఇప్పుడు ఆవిడ చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది ఎన్నికల సందర్భంగా, వాటన్నిటిని ఎలాగూ నెరవేర్చలేదు ఈ ప్రభుత్వం. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతని అనుకూలంగా మార్చుకొని మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉందని మమతా బెనర్జీ రోడ్ల మీద నిరసనలకి, కోర్టుల్లో వాదనలకి దిగుతూ పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి మొత్తం మూకుమ్మడిగా ఆమెకు వ్యతిరేకత అయినప్పుడు సొంత పార్టీలోనే ఆవిడ పార్టీని నిలబెట్టి మళ్ళా అధికారంలోకి తీసుకొచ్చే అవకాశం ఉందా, లేదంటే టీఎంసీ పని అయిపోయినట్టేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.